ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి వైసీపీ డిజిటల్ బుక్లో షాక్ తగిలింది. వైసీపీ ఇటీవల వైసీపీ డిజిటల్ బుక్ యాప్ని తీసుకొచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను ఇందులో నమోదు చేయాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ డిజిటల్ బుక్ యాప్ని లాంచ్ చేశారు. అయితే తాజాగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల రజనీపై డిజిటల్ బుక్ యాప్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకీ ఆయన ఏం ఫిర్యాదు చేశారు ఏంటని తెలుసుకుందాం. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఎస్ సత్య గారు, అసలు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? రావు సుబ్రహ్మణ్యం గారు విడుదల రజనీ మీద డిజిటల్ బుక్ లో ఎలాంటి ఫిర్యాదులు చేశారు, ఎలాంటి అంశాలను జోడించారు? కౌసల్య గత 2022 చిలకలూరిపేట అంటే వైసీపీ గత ప్రభుత్వం అంటే పోయిన ప్రభుత్వంలో 2022లో చిలకలూరిపేటలోని నవతరం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీద అతని ఇంటి మీద, కార్యాలయం మీద దాడి చేశారు అని ఆయనైతే ఏదైతే వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలకి ఎవరికైతే ఇబ్బంది అయితే కలిగిద్దో వారందరూ డిజిటల్ బుక్ మీద దాని మీద ఆధారాలు అవన్నీ అంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని ఏదైతే దానికి రెడ్ బుక్ కి ఆపోజిట్ గా డిజిటల్ బుక్ అనేది క్రియేట్ చేసి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరైతే ఇబ్బంది కలుగుతారో వాళ్ళందరూ కంపల్సరిగా ఆ బుక్ లో నమోదు చేసుకుంటే అంటే ఆ డిజిటల్ బుక్ లో ఆ యొక్క మ్యాటర్ కానీ, ఫోటోలు కానీ, ఇంతకుముందు ఏమైనా ఫోటోలు కానీ అవన్నీ పెట్టమని జరిగింది కౌశల్య. కానీ దానికి సంబంధించి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు అయితే డైరెక్ట్ గా విడుదల రజీ అంటే మాజీ మంత్రి విడుదల రజీ మీదే ఆ బుక్ మీద ఒక కంప్లైంట్ రైజ్ చేయడం అయితే జరిగింది కౌశల్య. మరి ఇప్పుడు ఆవిడ మీద ఇప్పుడు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయడం జరిగింది, మరి ఆవిడ మీద చర్యలు తీసుకుంటారా? అలాంటిది ఇంకా చూసుకోవాలి కౌశల్య. అంటే దానికి సంబంధించి డిజిటల్ బుక్ లో అయితే ఆయన అయితే అప్లోడ్ చేశారు, అది కూడా ఆయన కంప్లైంట్ తీసుకోవటం కూడా జరిగింది ఆ డిజిటల్ బుక్. ఇంకా తదుపరి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దానికి సమాధానం చెబుతారు అది అనేది మనం వేచి చూడాల్సింది కౌశల్య. అయితే ప్రస్తుతానికి దీని గురించి ఏమైనా విడుదల రజనీ ఏమన్నా స్పందించారా? ఇంతవరకు అయితే మనం తెలిసిన సమాచారం ప్రకారం అయితే విడుదల రజనీ గారికి మనం ట్రై చేసినా గానీ ఇంకా ఎక్కడైతే స్పందించలేదు కౌశల్య. అయితే మొత్తానికి దాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు అయితే ఆయన జతపరచడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు డిజిటల్ యాప్ని వాళ్ళు ఆవిష్కరించారు, అది ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైనా ఫిర్యాదులు వచ్చాయా? సాల్వ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా డిజిటల్ బుక్ యాప్? ప్రజెంట్ ఇప్పుడే డిజిటల్ బుక్ ఏదైతే ఆవిష్కరణ జరిగిన తర్వాత రాష్ట్రంలోనే మొదటి కంప్లైంట్ అది వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజీ మీద కావటం ఆంధ్ర రాష్ట్రంలో అంతా చర్చనీయాంశంగా జరిగింది. ఇంతవరకు ఏ కంప్లైంట్ జరగలేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి పెట్టాల్సిన కంప్లైంట్ కి సంబంధించి అదే కార్యకర్తలకు సంబంధించి కాకుండా ఇప్పుడు మాజీ మంత్రి రజనీ మీద అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి రజనీ మీద పెట్టడమే చర్చనీయాంశంగా మారింది కౌశల్య. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం డిజిటల్ బుక్ యాప్ని ఆవిష్కరించిన తర్వాత, అది ప్రపోజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిర్యాదు అయితే మాజీ మంత్రి విడుదల రజనీ మీదనే వచ్చింది మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మనం వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి ఇది ఒక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. అయితే వైసీపీ ఇటీవలే వైసీపీ డిజిటల్ బుక్ యాప్ అనేది తీసుకొచ్చింది, మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే వేధింపులను ఇందులో నమోదు చేయాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ డిజిటల్ బుక్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. తాజాగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల రజనీపై డిజిటల్ బుక్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఇందులో తన సమస్యను వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం ఉందన్నారు. అక్కడే తన ఇల్లు, కారుపై 2022లో మాజీ మంత్రి విడుదల రజనీ దాడి చేయించారని ఆరోపించారు. ఆపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం స్వయంగా ప్రకటించారు. చిలుకలూరుపేటలో నవతరం పార్టీ కార్యాలయం. నమస్కారం, నా పేరు రావు సుబ్రహ్మణ్యం. నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. చిలుకలూరుపేటలో నవతరం పార్టీ కార్యాలయం ఉంది. ఇక్కడ ఈ కార్యాలయం మీద 2022 ఏప్రిల్లో 15, 16 తారీఖుల్లో మాజీ మంత్రి విడుదల రజనీ దాడులు చేయించినటువంటి నేపథ్యంలో దాని మీద నిన్న
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయడం జరిగింది. డిజిటల్ బుక్కు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం కోసం నవతరం పార్టీ నుంచి ఫిర్యాదు చేశాం. నవతరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం, నా కారు పగలగొట్టడం, మా ఇంటి దగ్గర మొత్తం విధ్వంసం సృష్టించింది విడుదల రజని, ఆమె మరిది గోపి వాళ్ళు. ఏదైతే ఈ దారుణం చేశారో, రౌడీజం చేశారో, గోండాయిజం చేశారో, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు డిజిటల్ బుక్ తెరిచి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ టైంలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం అందులో ఒక ఫిర్యాదు చేశాను. అది వాళ్ళు వచ్చేసి 10వ నెల 3వ తారీఖు 2025 టైంకి గడువు ఇచ్చారు. ఆ టైంకి రిసాల్వ్ చేస్తామని చెప్పి మరి చూడాలి. వైఎస్ఆర్సీపీ మరి ఆ టైంలో మాజీ మంత్రి విడుదల రజని చేసినటువంటి అరాచకం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆమెను సస్పెండ్ చేస్తారా, పార్టీ నుంచి తొలగిస్తారా, లేకపోతే ఆమె మీద ఆ రోజు క్రిమినల్ కేసు కూడా నమోదైంది. 111/2022 చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ ఘటన జరిగిన సందర్భంలో భయపడి మా అమ్మగారు కూడా పక్షవాతం వచ్చి చనిపోయారు, రావు చంద్రావతి. అయితే ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద ఫిర్యాదు చేసేటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఈరోజు ఆయన ఖాళీగా ఉన్నాడు ప్రస్తుతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశాం. అట్లాగనే మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఈ ఈ దాడులు, రౌడీజం, గూండాయిజం వీటి మీద డిజిటల్ బుక్లో ఫిర్యాదులు నమోదు చేయాలని చెప్పి, టికెట్ తీసుకోవాలని చెప్పి కూడా, ఎందుకంటే డిజిటల్ బుక్లో ఒక టికెట్ రైజ్ అవుతుంది మనం ఫిర్యాదు చేసిన తర్వాత. ఆ టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తా ట్విట్టర్లో పెట్టాలి. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఈ టికెట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఆయనకి. కాబట్టి మాకు జరిగినటువంటి అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక న్యాయం చేసి విడుదల రజనీ మీద చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రౌడీజం, గుండాయిజం మీద కూడా అందరూ ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయాలని చెప్పి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.